హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డే వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ నేను 1 గ్లాస్ పెసర్లకి హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇలా పెసర్లు బియ్యం వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకుంటే ఉదయానికి బాగా నానుతాయి ఫ్రెండ్స్. పెసర్లు నానడానికి టైం పడుతుంది. ఎంత బాగా నానితే అంత బాగా పెసరట్లు వస్తాయి ఫ్రెండ్స్. ఉదయానికి పెసర్లు నానిపోతాయి. సో ఇలా కడగాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే విధంగా మిగతాది కూడా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. పెసరట్టుకి అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వెంటనే అట్లు వేసుకోవచ్చండి. సో ఇలా పిండంతా మిక్సీ పట్టుకున్నాక తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పెసరట్టు వేసుకోవాలి. పెసరట్టు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పెసరట్టు చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ ఉండే పెసరట్టు రెడీ. ఇప్పుడు పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసి సిమ్లో పెట్టి మంచిగా పల్లీలు వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేపుకున్న పల్లీలను పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ టొమాటోస్ వేసి కొద్దిగా సాల్ట్ కలుపుకొని మూత పెట్టుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. కొంచెం టమాటోస్ మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. సో ఇదంతా చల్లారాక మిక్సీలో పచ్చిమిర్చి టొమాటోస్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్.
ఒక పోపు కోసం ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మినపగుళ్ళు అండ్ చిటికెడు పసుపు వేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ.